నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అప్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. రాయేష్ గారు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చలో ప్రధానమైంది ములకల చెరువు కల్తీ మద్యం వ్యవహారం. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టే ఇన్ఛార్జిని కూడా సస్పెండ్ చేసిందని మనం అనుకోవచ్చు. ఇన్ఛార్జు సురేంద్ర నాయుడు అనే ఇంకొక తెలుగుదేశం పార్టీ లీడర్, వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి. సరే, ఈ వ్యవహారంలో విచారణ జరుగుతుంది, అది వేరే విషయం. కానీ ఈ సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా సస్పెండ్ చేసింది అని అంటే పార్టీ వైపు నుంచో లేకపోతే పెద్దరికంగా వ్యవహరించింది, చూసారా ఆరోపణ రాగానే మేము సస్పెండ్ చేసామని చెప్పుకోవడానికి బాగానే ఉంటుందేమో, కానీ తప్పు ఒప్పుకున్నట్టేనా అనే ప్రశ్న కూడా ఉంది ఇక్కడ. మా పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి మేము సస్పెండ్ చేసామని తప్పు ఒప్పుకున్నట్టేనా అనే ప్రశ్నే ఉంది. దాంతోపాటు జయచంద్రారెడ్డి మీద ఉన్న ఆరోపణల నేపథ్యంలో, జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మనిషి అని ఉన్న ఆరోపణల నేపథ్యంలో అసలు ఇప్పటి వరకు ఈ 16 నెలల పాటు జరుగుతున్న వ్యవహారాల్లో ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించలేకపోయింది? అసలు ఇది ఎప్పుడు ప్రారంభమైంది కల్తీ మద్యం వ్యవహారం? ఇప్పుడు దృష్టి సారించలేకపోయింది. ఇప్పుడు సస్పెండ్ చేయడం వల్ల ప్రభుత్వం తెచ్చుకునే పేరేంటి? దాంతోపాటు సోషల్ మీడియాలో కొంతమంది రాసుకొస్తున్నారు. అఫ్కోర్స్ కొంత తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అయి ఉండొచ్చు కాక వాళ్ళు రాస్తున్నది ఏంటంటే, ఇదే రాజశేఖర్ రెడ్డి అయితే వేరేలా ఉండేది, అసలు బయటకు వచ్చేది కాదు, ఒకవేళ బయటకు వచ్చినా తన నాయకుడిని కార్యకర్తల్ని కాపాడుకునేవాళ్ళు, చంద్రబాబు నాయుడు ఇలా చేసి ఏం సందేశం ఇస్తున్నాడు అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఇంకొకటి, జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయకుడిని అక్కడ సస్పెండ్ చేస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులే సంబరాలు చేసుకుంటున్నారు ములకల చెరువులో. ఎట్లా చూడాలి దీన్ని? మొట్టమొదట తెలుగుదేశం శ్రేణులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నాయి? ఓకే, ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం మేరకు, వార్తాపత్రికలో రిపోర్ట్ అయిన మేరకు, నేను ముఖ్యమంత్రి గారికి ఈ అంశం గురించి ఆయన చేసిన సమీక్షలో అధికారుల నుంచి ఆయనకు అందించిన ఫీడ్బ్యాక్ మేరకు విజయవాడకు సంబంధించిన బార్ లైసెన్సీ అద్దేపల్లి జనార్దన్ రావు అనే అతను ఎక్కడో తంబళపల్లి నియోజకవర్గంలో ములకల చెరువు అనే గ్రామంలో ఒక కాటేజ్ ఇండస్ట్రీ లాగా దీన్ని ఏర్పాటు చేశాడు. అవును. ఆ ప్రెమిసెస్ లీజ్ అగ్రిమెంట్ వచ్చేటప్పటికి కొడాలి శ్రీనివాసరావు అని చెప్పని తెనాలికి సంబంధించిన అతని పేరిట ఉంది. ఈ విజయవాడ తెనాలికి సంబంధించిన వాళ్ళకి మరి విజయవాడ వాళ్ళ ఇంటి సమీపంలోనో తెనాలి ఇతనింటి సమీపంలోనో ఎక్కడ సేఫ్ ప్రెమిసెస్ దొరకలేదనేగా తంబళపల్లి దాకా వెళ్ళారు. అవును. వీళ్ళకి ఒక షెల్టర్ జోన్గా తంబళపల్లి మాత్రమే వాళ్ళకి అక్కడ సెక్యూర్డ్గా కనిపించింది కాబట్టి అక్కడ దాకా వెళ్ళారు. సరే, అక్కడ తెలుగుదేశం రూలింగ్లో ఉంది. తెలుగుదేశం స్థానిక నాయకుడు జయచంద్రారెడ్డి అండదండలతోటి ఈ వ్యాపారం కొనసాగుతుంది. ఓకే, ఒప్పుకుందాం మనం. ఇవాళ ఒక పల్లెటూరులో ఎవరో విజయవాడకు సంబంధించిన వ్యక్తులు, తెనాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడికి వచ్చి అక్కడ ఒక ప్రెమిసెస్ అద్దెకి తీసుకొని అక్కడ ఏదో 10-15 మందితోటి మామూలుగా అంటే క్లోజ్డ్ డోర్లోనే అనుకుందాం ఏదో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యకలాపాల నిర్వహణ కోసం అక్కడికి మరి రా మెటీరియల్ రావాలి కదా, ప్రతిరోజు ఖాళీ బాటిల్స్, కార్టన్స్ ఇవన్నీ రావాలి కదా. అవును. వాటిని నింపిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రాజేష్ అని చెప్పని అక్కడ వైన్ షాప్ లైసెన్సీ పేరిటున్న వాహనంలో తరలిస్తూ ఉన్నారు కదా. అదే జయచంద్రారెడ్డి పిఏ. ఇవన్నీ అక్కడ గ్రామస్తుల కళ్ళుగప్పి సాధ్యమేనా? ఒక పల్లెటూరు ప్రాంతంలో ఇంత యాక్టివిటీ నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ గ్రామస్తులకి కనీస మాత్రపు సమాచారం కూడా తెలియకుండా అక్కడ అంతగా ఊరు మొత్తానికి కళ్ళుగప్పి అటువంటి యాక్టివిటీ చేయగలుగుతారా? చేయలేరు కదా. మరి ఒక ఊర్లో అంతమంది సమక్షంలో అంత బాహాటంగా యాక్టివిటీ నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఊరు మొత్తం జయచంద్రారెడ్డి అనుచరులే ఉంటారా? ఆ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన 11 నియోజకవర్గాల్లో ఒకటి. అవును, ద్వారకానాథ్ రెడ్డి గెలిచాడు. ఆ నియోజకవర్గం వైసీపీ చేతిలో ఉంది. దాని పక్కనే ఉన్న పొంగనూరు నియోజకవర్గం ఈ ఎమ్మెల్యే గారి సోదరుడి చేతిలో ఉంది. అవును. అక్కడ ఎంపీ నిన్నటిదాకా వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన మిథున్ రెడ్డి, వాళ్ళ పరిధిలో అతని నియోజకవర్గంలో అతని రాజకీయ ప్రత్యర్థి
ఇటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు అన్న సమాచారం ఎమ్మెల్యేకి తెలియకుండానే ఉంటుందా? మరి తెలిసి కూడా మరి ఆ ఎమ్మెల్యే తన రాజకీయ ప్రత్యర్థి మీద ఎందుకని అధికారులకు ఫిర్యాదు చేయలేదు? అసలు రాజకీయంగా ఒక అస్త్రంగా మలుచుకోవచ్చు కదా. తన అన్న కొడుకుని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు కదా, కరెక్ట్. సిట్టింగ్ ఎంపీని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు కదా. తనని, తన అన్నని, తన అన్న కొడుకుని నియోజకవర్గంలో పర్యటనలకు కూడా రానిలేదు కదా అధికారం మార్పిడి జరగగానే. మరి అటువంటిప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద ఎంత కోపం ఉండాలి వీళ్ళకి? మరి అంతటి కోపం ఉండాల్సిన దగ్గర ఇంత బాహాటంగా కళ్ళ ముందే మద్యం తయారీ ఒక యూనిట్ పెట్టి సరఫరా చేస్తూ ఉన్న అంశాన్ని ఆ ఎమ్మెల్యే ఎందుకు ఉపేక్షించాడు? అంటే జయచంద్రారెడ్డి మీద ప్రేమతో ఉపేక్షించాడా? ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కదా వీళ్ళని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పని జాలిపడి ఉపేక్షించాడా? అంటే అక్కడ ప్రస్తుత శాసనసభ్యుడు అతను ప్రత్యర్థిగా పోటీ చేసిన వాళ్ళు ఇద్దరు ఒకటే అని చెప్పని నిర్ధారణ కావటం లేదా? అందుకనే అక్కడ శాసనసభ్యుడు మరి దాన్ని అంశాన్ని వాళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడి చేసి పట్టుకుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేసు పెట్టింది. ప్రభుత్వంలో పాలకులుగా ఉన్న వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు తమ ఇన్ఛార్జిని సస్పెండ్ చేశారు, వాళ్ళు కేసు మీద విచారణ జరుపుతూ ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఎక్సైజ్ మినిస్టర్ తోటి, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి ఆయన సమీక్ష చేసి దీని మీద ఏ స్థాయిలో ఏ వ్యక్తులు ఉన్నా కూడా చర్యలు తీసుకోండి అని చెప్పని ఆదేశిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఇంకెక్కడైనా ఇటువంటి సంఘటన జరుగుతున్నా కూడా దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పని ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం ఈ విధమైన యాక్టివిటీ పట్ల కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పని నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ కుమ్ముక్కయింది, దీన్ని తొక్కిపెట్టింది ఎవరు? సాక్షాత్తు మరి స్థానిక శాసనసభ్యుడు. అటువంటప్పుడు అతనితోటి కుమ్ముక్కై ఉన్న తమ ఇన్ఛార్జి, అతనితోటి ఎవరికైతే మనం ఓట్లేసామో ఆ ఓట్లు వేయించుకున్న వ్యక్తి తాము గెలిపించుకున్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీతో కాకుండా రాష్ట్రం మీద ముఖ్యమూలిగా అక్కడొకళ్ళు గెలిచిన వైసీపీ పార్టీ శాసనసభ్యుడితోటి కుమ్ముక్కై ఉన్నప్పుడు అతని పార్టీని సస్పెండ్ చేస్తే ఆ శ్రేణులు సంబరాలు చేసుకోక ఏం చేస్తాయి? సో వాళ్ళతో కుమ్మక్కయ్యాడనో లేకపోతే వాళ్ళ మనిషో అనే దాని విషయంలో ఇక్కడ క్లారిటీ వచ్చేసింది, 100% క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇక్కడ అక్కడ జరుగుతున్న యాక్టివిటీ అనేది స్థానిక శాసనసభ్యుడి నాలెడ్జ్లో ఉండి స్థానిక శాసనసభ్యుడు పర్యవేక్షణలోనే జరుగుతున్నట్టుగా భావించాలి మనం. లేకుంటే నీ నియోజకవర్గ పరిధిలో, నీ నియోజకవర్గం, నీ అన్న నియోజకవర్గంలో సైకిళ్ళకి జెండాలు కట్టుకొని వాళ్ళు ఆ నియోజకవర్గంలో అంటే వాళ్ళు వెళ్ళే దారిలో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి వాళ్ళు సైకిళ్ళకి జెండాలు కట్టుకొని వచ్చారు అని చెప్పని నియోజకవర్గ పరిధిలో ఆ జెండాలు బీకిచ్చి రోడ్డు మీద వేయించి వాళ్ళని ఒంటి మీద ఉన్న షర్ట్లు ఇప్పించి అవమానం చేశారు కదా. అంటే చీమ చిటుక్కుమన్నా మీకు తెలుస్తుంది, చీమ చిటుక్కుమన్నా మీ కార్యకర్తలు అక్కడ స్పందిస్తారు. కానీ మీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టి వాళ్ళు ఏమంటున్నాడు, రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ముఖ్యమంత్రిదే బాధ్యత, ఎంత స్కెచ్ చేసేవయ్యా బాబు అని చెప్పని ట్వీట్ పెట్టాడు. ఇవాళ చెప్పమని అదే జగన్మోహన్ రెడ్డి గారిని, ఎంతటి స్కెచ్ చేశాడయ్యా ద్వారకానాథ్ రెడ్డి, ఎంతటి స్కెచ్ చేశాడయ్యా మిథున్ రెడ్డి. కాబట్టే వాళ్ళ నియోజకవర్గ పరిధిలో వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి వాళ్ళ సమక్షంలో ఇంతటి అరాచకాలకు పాల్పడుతుంటే వీళ్ళెందుకు కామ్గా ఊరుకున్నారు? వీళ్ళు కామ్గా ఊరుకున్నారు, సరే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉండటం కాదు. ఒక మాట, ఇష్యూ ప్రతిపక్షంలో కాదు, ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఆస్కారం ఉంది ఇక్కడ. నీ నాయకుడు నువ్వు మమ్మల్ని మద్యం కేసుల్లో అరెస్ట్ చేసి లోపలేపిస్తున్నావా మిస్టర్ చంద్రబాబు నాయుడు? నీ నాయకులు ఈ రకంగా కాటేజ్ ఇండస్ట్రీ లాగా పెట్టి ఇక్కడ అక్రమ మద్యం అమ్ముతా ఉన్నారు, తయారు చేస్తా ఉన్నారు. ఎక్కడెక్కడో విజయవాడ నుంచి తెనాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ మా రాజకీయ ప్రత్యర్థి ఈ విధంగా చేస్తా ఉన్నాడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టడానికి ఆస్కారం ఉన్న అంశాన్ని ఉంది, ఆస్కారం ఉంది. సరే, దాన్ని ఎందుకని వినియోగించుకోలేదు? వాళ్ళు కొల్లిడయ్యారు, మనం ఇప్పుడు క్లారిటీగా చెప్పుకున్నాం కదా, వాళ్ళు కొల్లిడయ్యారు. సరే, కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా దాన్ని విమర్శించే నైతికత ఆయనకి లేదు, ఆయన శ్రేణులకు లేదు, ఆయన పార్టీకి లేదు. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయానికి వద్దాం. పార్టీ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. పోనీ ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి పక్కన పెట్టిన పొలిటికల్ ఇంటెలిజెన్స్ అయినా, అయ్యా పలానా వ్యక్తి పార్టీకి సంబంధించిన వ్యక్తి వీళ్లతో కొల్లీడ్ అయ్యాడు, ఇలా చేస్తున్నాడు అనే విషయం ప్రభుత్వం దృష్టికి ఇంతకాలం తీసుకురాలేదా? తీసుకురాకపోతే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయా? దాంతోపాటు ఇంతకు ముందే
మండల స్థాయిలో ఉన్న పోస్టులు, పార్టీకి సంబంధించినటువంటి పోస్టులు లేదా ఇంకేదన్నా పోస్టులకు సంబంధించి జయచంద్రారెడ్డి వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి వైసీపీ వాళ్ళకి ఇస్తున్నాడని వీడియోలు కూడా హల్చలైనవి, మీరు కూడా చూసే ఉంటారు. అవును. ములకల చెరువుకు సంబంధించిన పోస్టులే అవి. మరి ఆ విషయం మీద పార్టీ ఎందుకు దృష్టి పెట్టలేకపోయింది? అసలు జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మనిషి అయితే ఎందుకు అతనికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది? ఏం జరిగి ఉంటుంది? దీని వ్యవహారం అంతా పార్టీ అధిష్టానాన్ని కూడా, పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని కూడా ఇంకెవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా లేదా మేనేజ్ చేస్తున్నారా? అక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ కొన్ని ఎన్నికల సందర్భంగా కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు ఉంటాయి. మీకు 1994లో ఒక చారిత్రక నేపథ్యం మనం చెప్పుకుందాం. ఇక్కడ మైసూరారెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి 1984-94 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగిన సందర్భంలో కడప జిల్లా స్థానిక రాజకీయాల్లో ఒక ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. అవును. వర్గ రాజకీయాల్లో అలా నడిచిన నేపథ్యంలో 1994 ఎన్నికల్లో ఎలా అయినా సరే మైసూరారెడ్డిని ఓడించి తీరాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీ కాదు అనుకుంది, రాజశేఖర రెడ్డి గారు అనుకున్నాడు. కాంగ్రెస్లోనే ఉన్నారు ఇద్దరు. అనుకొని ఆయన ఏం చేశాడు, కమలాపురం నియోజకవర్గంలో మైసూరారెడ్డిని ఓడించాలి అని అంటే అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకత్వం బలంగా లేదు కాబట్టి తన అనుచరుడు వీరశివారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి పంపించి ఆయనకి టికెట్ వచ్చే విధంగా మేనేజ్ చేసుకోగలిగాడు, తెలుగుదేశం పార్టీ టికెట్. దాంతో 1994 ఎన్నికల్లో వీరశివారెడ్డి గారి చేతిలో మైసూరారెడ్డి గారు ఓడిపోయారు. ఆ ఓటమి చెందిన తర్వాత రోజుల్లో ఏం జరిగింది? మరి అదే వీరశివారెడ్డి 2004లో తన పాత లాయల్టీని ప్రదర్శిస్తూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షంలో నిత్య అసమ్మతవాదిగా మారిపోయాడు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఆ రోజు నిత్యం చంద్రబాబు నాయుడు గారి విమర్శలు ఎక్కువ పెడుతుండేవాడు. అలాగే మొన్నటి ఎన్నికల్లో అక్కడ ద్వారకానాథ రెడ్డికి శంకర యాదవ్ లాంటి మాజీ శాసనసభ్యుడి నుంచి అయితే థ్రెట్ ఎదురు కావచ్చు అని చెప్పని భావించి ఈ జయచంద్రారెడ్డిని తెలుగుదేశంలోకి పంపించారు. ఆ పంపించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు వీరశివారెడ్డి గారి విషయంలో ఎటువంటి చారిత్రక తప్పు చేశారో స్థానికంగా ఆ ఎన్నికలలో మైసూరారెడ్డి గారిని తాత్కాలికంగా ఓడించుండొచ్చు, కానీ తర్వాత ఆయన లాయల్టీ ఆయన ప్రదర్శించాడు. అలాగే ఇవాళ జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా ఒక ఘోర తప్పిదం జరిగింది. ఆ తప్పిదంలో భాగంగానే అతను ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సానుకూల వాతావరణం కనిపిస్తున్నా, ఎన్డీఏ కూటమి అఖండ విజయం సిద్ధించడానికి మార్గం సుగమవుతున్నా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికలు సమీపించే కొంది అతనే ప్రచారంలో కూడా సరిగ్గా పాల్గొనలేదని చెప్పిన ఆరోపణలు వచ్చినాయి. అంటే తానే తన ప్రత్యర్థిగా ఉన్న ద్వారకానాథరెడ్డి గెలుపుకి దోహదం చేశాడన్న ఆరోపణలు వచ్చినాయి. అయితే ఇప్పటివరకు అతను ఇన్ఛార్జ్ నుంచి తప్పించలా. తర్వాత అతను ఇలాంటి కల్తీ మద్యం అప్పటి నుంచి కొనసాగిస్తుంటే ఇంటెలిజెన్స్ ఏమీ అంటే అది అప్పటి నుంచి కొనసాగిస్తున్నాడా లేదు, ఇప్పుడు కొత్తగా బార్ లైసెన్సీగా వచ్చిన ఈ అద్దేపల్లి జనార్దన్ లాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎప్పుడు వచ్చారు? ఎందుకంటే నేను ఆ వీడియో క్లిప్ చూశాను. నేను అంటే ఆ కార్టన్స్తో ఉన్న పోలీసులు రైడ్ చేసిన వీడియో దృశ్యం చూశాను. నేను హ్యాలో బ్రిక్స్ తోటి నిర్మాణం చేస్తుంది. అది కొత్తగా చేసిన నిర్మాణం కనిపిస్తూ ఉంది. యాక్చువల్ గోడౌన్ కూడా 2 నెలల ముందే తీసుకున్నారు. అదే అంటున్నా, కొత్తగా చేసిన నిర్మాణంలా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఎస్టాబ్లిష్ చేశారా అనేది ఒకటైతే వాస్తవం. ఎక్సైజ్ డిపార్ట్మెంటు వాళ్ళకి స్వతహాగా వాళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు సమాచారం సేకరించి దీన్ని పట్టుకున్నారా, లేదు ఆ గ్రామస్తుల నుంచి ఎవరైనా ఉప్పందించారా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి? ఇక్కడ ఈ విధమైన యాక్టివిటీ నడుస్తుంది, ఏదో కొద్దిగా మాకు అనుమానాస్పదమైన యాక్టివిటీ ఇక్కడ కొనసాగుతూ ఉంది, మీరు దీని గురించి రైడ్ చేయండి అని చెప్పని. అదేం పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే 2014-19 మధ్యకాలంలో ఆ రోజుల్లో మా ఊర్లో బెల్ట్ షాపు నిర్వహిస్తూ ఉండేవాడు. ఓకే, నా వైఫ్ ఎంపీటీసీ మెంబర్గా ఉండేది. నేను చాలా కఠినంగా ఉండేవాడిని బెల్ట్ షాప్ నిర్వహణ చేయనీయకుండా. నేనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసేవాడిని, పలానా వాళ్ళు అమ్ముతున్నారు రండి అని చెప్పని. దాంట్లో ఏం చాటుమాటు వ్యవహారాలు ఏమి ఉండవు. అలాగే ఆ గ్రామంలో కొంచెం యాక్టివ్గా ఉన్నవాళ్ళు,
వాళ్ళు ఎవరైనా స్పందించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించుండొచ్చు. ఇప్పుడు మరి అతను ఎన్నికలకు ముందు నుంచి ఈ వ్యాపకంలో ఉన్నాడా, ఎన్నికల తర్వాత ఈ వ్యాపకంలోకి వచ్చాడా ఏంటనేది ఇప్పుడు విచారణలో నిర్ధారణ అవుతుంది. ఒకటైతే వాస్తవం, ఒక అన్లాఫుల్ యాక్టివిటీ నడుస్తూ ఉన్నప్పుడు అది ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. ఇవాళ కల్తీ అనేది ఏమి కొత్తగా మనం ఆ పదం వింటంలా. ఎందుకంటే కల్తీ ఐఏఎస్ల గురించి విన్నాం. నకిలీ ఐఏఎస్లు, నకిలీ సిబిఐ ఆఫీసర్లు, నకిలీ ఐపీఎస్ అధికారులు, రకరకాలుగా మనం వింటూ ఉన్నాం. ఐఏఎస్ అధికారులుగా చలామణి అవుతూ చాలామందిని మోసం చేశారని, ఐపీఎస్ అధికారులుగా చలామణి అవుతూ మోసం చేశారని చెప్పని ఇవాళ కల్తీకి కాదేది అనరం అన్నట్టుగా ఎన్ని రకాల కల్తీలు చూస్తున్నాం. ఆఖరికి తిరుమల శ్రీవారికి కైంకర్యం చేసే ఆ నైవేద్యంగా పెట్టబడే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి దగ్గర నుంచి కల్తీలు విన్నాం కదా. ఇవాళ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ అని వింటుంటాం. హైదరాబాద్ శివారుల్లో ఎముకలతోటి వాటిని కాసి ఆ ఎముకల కొవ్వుతోటి నెయ్యి తయారు చేస్తుంటారు, కల్తీ నెయ్యి. వాటిని హోటల్స్లో బిర్యానీ తయారీలో కూడా వినియోగిస్తున్నారని చెప్పని వింటూ ఉన్నాం మనం. అంటే ఎవరో దుర్మార్గులు చేస్తే అది వేరే విషయం. ఇది దుర్మార్గులు చర్యగా ఏమనుకోవాలి దీన్ని? అంటే ప్రభుత్వంలో అదృష్టం ఏంటి అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారాకి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని అడ్మిట్ కూడా కాలేకపోయింది. అసెంబ్లీ సాక్షిగా ఆయన అవన్నీ సహజ మరణాలు అన్నాడు. ఎవరిని సస్పెండ్ అసలు కల్తీ సారానే లేదు, అసలు రాష్ట్రంలో కల్తీ సారా పట్టుబడట్లేదు అన్నాడు. వాస్తవంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ యాన్యువల్ రిపోర్టులోనేమో, మంత్రి రిపోర్టులో కూడా ఈ నెలలో ఇన్ని లక్షల లీటర్ల బెల్లం ఓటను మేము పట్టుకున్నామని చెప్పనేమో వాళ్ళు రాస్తా ఉన్నారు. ఈయన కల్తీ సారానే లేదనే వాడు రాష్ట్రంలో. నిండు అసెంబ్లీని కూడా తప్పుతో పట్టించాడు ఆయన. ఇక్కడ దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకా ఎటువంటి క్యాజువాలిటీస్ జరగల. అంటే ఈ మద్యం షాపుల్లో పెట్టి అమ్ముతున్నవారా ఇంకా ఎవరు ప్రాణాలు పోయేంతటి దాకా ఇంకా ఆ విపత్కర పరిస్థితులు తలెత్తల. అటువంటిది ఏదైనా జరుగుతున్నట్టయితే ఇంకా మేజర్ ఇష్యూగా అయి ఉండేది. రాజకీయంగా చూసినప్పుడు నేను చెప్పాను, సోషల్ మీడియాలో కొంతమంది సింపథైజర్స్, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ పోస్టులు చూశాను. రాజకీయంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆ మధ్యకాలంలో చేబ్రోలు కిరణ్ని, ఇప్పుడు జయచంద్రారెడ్డిని లేదా సురేంద్ర నాయుడును వీళ్ళని సస్పెండ్ చేసి ఏం సందేశం ఇస్తున్నాడు? రాజకీయం అంటే రాజశేఖర్ రెడ్డే గుర్తొస్తాడు మాకు అనేలాంటి సందేశాలు. అంటే ఇక్కడ ఒకటి వాస్తవం, ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేవాడు రాష్ట్ర పాలకుడిగా ఒకసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజనీతిజ్ఞత కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. తప్పు చేసిన వాడిని చట్టం చేసి చట్టాన్ని అమలుపరిచే పాలకుడిగా ఉన్న వ్యక్తులు తమ వాళ్ళు కాబట్టి తప్పు చేశారు కాబట్టి అని చెప్పని రాజకీయం కోసం ప్రత్యర్థులకు అస్త్రంగా ఎందుకు మారాలి అని చెప్పని ఆ తప్పుని కప్పిపెట్టే ప్రయత్నం చేయటం ఒక ఎత్తు. రెండోది, చంద్రబాబు నాయుడు గారి వ్యవహారశైలి మనం మొదటి నుంచి చూసుకుంటే ఈ రోజే కొత్త కాదు. ఇప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజున కృష్ణ యాదవ్ గారు మంత్రిగా ఉండేవారు. ఆ రోజు తెలుగు నకిలీ స్టాంపుల కుంభకోణంలో మహారాష్ట్ర నుంచి పోలీసులు వచ్చి మోక యాక్ట్ కింద మంత్రిగా ఉన్న కృష్ణ యాదవ్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద స్టేషనరీ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయించారు. సుద్దాల దేవయ్య గారు, ఆయన మీద హత్య కేసుకు సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి. ఆయన పార్టీని సస్పెండ్ చేశారు. మొన్న ఆదిమూలం మీద లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి. ఆయన పార్టీని సస్పెండ్ చేశారు. కాబట్టి తప్పు చేశారు అని చెప్పని స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ అయినప్పుడు వాళ్ళ మీద పార్టీ నాయకుడిగా, ప్రభుత్వ పెద్దగా, పాలకుడిగా ఆయన చర్యలు తీసుకోవడానికి తప్పటాల్సిన ఇష్టం లేదు. చర్యలు తీసుకోకుండా ఎంతటి తప్పు చేసినా వాళ్ళని సమర్థించుకుంటా కాపాడుకుంటా వస్తే అది పాలకుడికి ఉండాల్సిన రాజనీతి కింద కాదు. కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అదే వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇవాళ జయచంద్రారెడ్డి మీద తీసుకున్న చర్యల విషయంలో కూడా మనం ఆయన్ని పాలకుడిగా తప్పటాల్సిన నెస్టీ లేదు.